ఉన్నతానుభవము మాకు కావాలి. ముఖమును మార్చిన వెలుగు కావాలి. యేసువలె క్షమించుటకు కావాలి కావాలి. అభిషేకం కావాలి కావాలి కావాలి. అభిషేకాలి. అందరూ చెప్పులు కొడదాం. తాబోరు పర్వత అనుభవము మాకు కావాలయ్యా. నీ ముఖ దర్శనము చేయి భాగ్యము మాకు కావాలి. శక్తివంతమైన పరిచర్య కొరకు మీ అభిషేకం మాకు కావాలి. ఇన్వైట్ డియర్ ప్రాఫెట్ ఎన్కే పాల్ గారు టు షేర్ వర్డ్ ఆఫ్ గాడ్. సో అందరం ఒక్కసారి చప్పట్లు కొడుతూ మనం చప్పట్లు. हालेलुया, प्रेज द लॉर्ड, प्रेज द लॉर्ड. मैं यीशु मसीह के नाम से आप सभी को धन्यवाद देता हूँ. యేసు ప్రభు నామములో మీ అందరికి కూడా నా హృదయపూర్వక వందనాలు తెలియజేసుకుంటున్నాను. और प्रभु यीशु मसीह आज हमारे इस बीच में यहाँ मुझे आने के लिए मौका दिया है. యేసు ప్రభు వారు అరుణాచల ప్రాంతం నుండి ఇక్కడికి నడిపించాడు. నాకు మంచి అవకాశం ఇచ్చినందుకు యేసయ్యకి ఎంతో నేను స్తుతిస్తున్నాను. प्रेज द लॉर्ड, ప్రైజ్ లార్డ్. लास्ट टाइम हमारा प्रसाद पॉल और स्टीफन सर हमारा अरुणाचल प्रदेश में आया हुआ था. ఆ పిచ్చే గతించిన దినాల్లో 2 నెలల క్రితం మా మధ్యలోకి అరుణాచల్ ప్రదేశంలో అపోస్తలు బిషప్ అయ్య గారు కూడా మా మధ్యలోకి వచ్చారు. దేవుని వాక్యాన్ని అందించారు. और उन लोग के द्वारा हम बहुत ब्लेस्ड हुआ. దైవజనులు అపోస్తలు బిషప్ అయ్య గారి ద్వారా మా సంఘం అంతా కూడా బహుగా దీవించబడ్డది. तो आइए हम लोग एक दो वर्ड बोलने से पहले, टेस्टिमनी देने से पहले 5 मिनट हम प्रार्थना करना चाहता है. వాక్యములో వెళ్ళక ముందు ఒక 2 నిమిషాలు ప్రార్థన చేయాలని అనుకుంటున్నాను. 1-2 मिनट हम लोग प्रार्थना करेंगे. ఒక 2 నిమిషాలు ప్రార్థన చేసుకుందాం. सब आंख बंद कीजिए. అందరు కూడా కళ్ళు మూసుకుందాం. थैंक यू पिता परमेश्वर, హల్లెలూయా. यीशु मसीह के नाम से मैं धन्यवाद देता हूँ प्रभु. యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. परमेश्वर तूने आज यहाँ खड़ा किया, मेरे द्वारा उन सभी को बातें कर परमेश्वर. ఈ రోజు నన్ను ఇక్కడ నిలబెట్టిన ప్రభువా, నువ్వు నాతో మాట్లాడు, మీ అందరితో మాట్లాడు ప్రభువా. मेरे टेस्टिमनी के द्वारा सब लोगों को छू परमेश्वर. నా సాక్ష్యం ద్వారా ప్రతి ఒక్కరిని ముట్టమని ప్రార్థిస్తున్నాం తండ్రి. जो भी मैं बोलूंगा प्रभु मेरे इच्छा से नहीं, तेरे इच्छा से बोलने के लिए हमारा सहायता कर परमेश्वर. అయ్యా, నా చిత్త ప్రకారము కాదు, నీ యొక్క పరిశుద్ధాత్మ ప్రేరణ ద్వారా నా సాక్ష్యం ఇక్కడ పంచబోతున్నాను ప్రభువా. जितने लोग यहाँ आए हुए हैं सब लोग प्रभु वचन के द्वारा परमेश्वर आशीष पाना है लॉर्ड. ఎంతమంది అయితే ఇక్కడ దైవజనులు విశ్వాసులు వచ్చి ఉన్నారు, ప్రతి ఒక్కరిని ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాను ప్రభువా. धन्यवाद परमेश्वर, యేసయ్యా నీకు వందనాలు, धन्यवाद यीशु मसीह, యేసయ్యా నీకు వందనాలు. धन्यवाद पवित्र आत्मा तेरा उपस्थिति के लिए. పరిశుద్ధాత్ముడా, నువ్వు మా మధ్యలో ఉన్నందుకు నేను స్తుతిస్తున్నాను. ये प्रार्थना मैं यीशु मसीह के नाम से मांगते ఈ हैं. ప్రార్థన యేసు నామములో వాడికి వేడుకుంటున్న పరలోకమందున్న పరమ తండ్రి. आमीन, ఆమేన్. प्रेज द लॉर्ड. ప్రైజ్ ది లార్డ్. मैं अरुणाचल प्रदेश से आया हुआ हूँ. నేను అరుణాచల్ ప్రదేశంలో నుండి మీ మధ్యకి వచ్చాను. ఆంధ్ర తెలంగాణలో मैं अरुणाचल प्रदेश में यीशु मसीह का सेवा करता हूँ. నేను అరుణాచల్ ప్రదేశంలో రాష్ట్రంలో దేవుని యొక్క పరిచర్య చేస్తూ ఉన్నాను. कितने लोग मालूम है अरुणाचल प्रदेश? ఎంతమందికి తెలుసు అరుణాచల్ ప్రదేశ్ స్టేట్ గురించి? आसाम. అస్సాం. हालेलुया. హల్లెలూయా. मैं उस नॉर्थ ईस्ट एरिया में सेवकाई करता हूँ. నార్త్ ఇండియన్ అనే ప్రాంతంలో నుండి నేను అక్కడ పరిచర్య చేస్తూ ఉన్నాను. मैं आसाम से बिलोंग करता हूँ लेकिन मैं सेवकाई अरुणाचल प्रदेश में करता हूँ. నేను పుట్టింది పెరిగింది అస్సాంలో, కానీ అరుణాచల్ ప్రదేశంలో అక్కడ పరిచర్య చేస్తూ ఉన్నాను. आज से 20 साल पहले मैं यीशु मसीह को ग्रहण किया हूँ. నేను దేవుని యొక్క సేవలో మరి దేవుని స్వీకరించి కనీసము 20 సంవత్సరాలు అవుతుంది. और पास्टर ने अभी बताया कि मैं एक मुस्लिम फैमिली से हूँ. నేను ముస్లిం బ్యాక్గ్రౌండ్ నుండి, ముస్లిమ్స్ కుటుంబం నుండి దేవుని యొక్క ప్రభువులో వచ్చాను. प्रेज द लॉर्ड. ప్రైజ్ లార్డ్. तो 20 साल पहले मैंने यीशु मसीह को ग्रहण किया. 20 సంవత్సరాల క్రితము
నేను యేసు ప్రభువుని నేను నమ్ముకున్నాను. क्योंकि एक समय ऐसा था मैं यीशु मसीह को नहीं मानता था. ఒక సమయం ఈ విధంగా ఉంది, నేను యేసు ప్రభుని యందు విశ్వాసం ఉంచేవాని కాదు. मेरे मन में ऐसा एक समय आया कि एक नास्तिक जैसा हो गया. मुझे लग रहा था कि दुनिया में कोई ईश्वर है ही नहीं है. నేను అనుకునేవాని ఈ లోకములో ప్రపంచంలో భూమి మీద ఏ దేవుడు లేడు, ఏ ప్రభు లేడు అని నేను అనుకునేవాని నా హృదయంలో. और मैं बहुत बार मरने के लिए बहुत बार मैंने कोशिश किया. చాలా సార్లు నేను చనిపోవడానికి కూడా ఆత్మహత్య చేసుకోవడానికి ప్రయత్నం చేశాను. बहुत सारा परिस्थिति का वजह से मुझे जीने का थोड़ा भी मन नहीं था. బ్రతకాలనే ఆశ, బ్రతకాలనే కోరిక నా జీవితంలో లేదు. मुझे हमेशा लगता था मैं किसी को मार दूं या मैं खुद मर जाऊं. నేను అనుకునేను అప్పుడప్పుడు ఎవరైనా సంపాలి లేకపోతే నేను చనిపోవాలని ఆలోచించేవాని. लेकिन उसी समय मेरे शरीर धीरे धीरे कमजोर पड़ गया. ఆ సమయంలో నా యొక్క శరీరం అంతా కూడా చాలా బలహీనత అయిపోయింది. और मुझे नाना प्रकार का बीमारी शरीर में होते रहा. అనేక రోగము, అనేక వ్యాధులు నా శరీరంలో రావడం మొదలు పెట్టింది. धीरे धीरे मैं खराब रास्ता अपनाने लगा हूं, गलत रास्ता अपनाने लगा हूं. నేను అనేక చెడు మార్గములో వెళ్ళటానికి నేను నిర్ణయించుకున్నాను. मैं दारू पीकर मैं अपने आप को बर्बाद करूंगा बोल के मैंने बहुत सारा दारू पी के मैं हमेशा रोड पे भी गिरता रहा. నేను కళ్ళు దాగి, బ్రాంది దాగి అనేక రోడ్ల మీద, అనేక స్థలాల్లో పడిపోయేవాని యవన కాలంలో. क्योंकि मेरे मन में लग रहा था कि दुनिया में कोई ईश्वर नहीं है. నేను అనుకునేవాని ఈ లోకంలో భూమి మీద ఏ దేవుడు లేడు. इसीलिए मैं गलत रास्ता में जा रहा था, चल रहा था. అందుకనే నేను వేరే రూట్ లో, వేరే మార్గంలో వెళ్ళిపోతున్నాను. मैं जो भी खाना पीना नशा चीज में सारे नशा चीज को यूज किया. నేను చాలా చెడు ఒక సంగతులను, చెడు అలవాట్లు నేను పొందుకొని అనేక పాపపు మార్గములను నేను నడుస్తూ ఉన్నాను. और धीरे धीरे मैं वो गलत नशा चीज यूज करने का बाद मैं नहीं मरा, लेकिन मेरा शरीर में नाना प्रकार का बीमारी आ चुका था. మరి నేను ఆ చెడు ఒక అలవాట్ల వల్ల నా శరీరం అంతా కూడా బలహీనత అయిపోయింది. చనిపోయే స్థితిలో ఉన్నా కానీ నేను చనిపోలేదు. शरीर कमजोर हो गया. నా శరీరం అంతా కూడా చాలా కమజోర్ అయిపోయింది. एक दिन अचानक दिन का 12 बजे में ఒక రోజు 12 గంటల సమయంలో, మధ్యాహ్న కాల సమయంలో मेरे आंख दोनों अंधा हो गया. నా యొక్క కళ్ళు గుడ్డితనమైపోయాయి. నా కళ్ళు కనిపించట్లేవు. मुझे कुछ दिखाई नहीं पड़ रहा था. నా కళ్ళల్లో ఏది కూడా కనిపించట్లేదు. अचानक मुझे ऊपर से एक आवाज आया और एक लाइट मुझे दिखाई दिया. పరలోకము నుండి మరి ఒక వెలుగులాగా నాకు కనిపించింది. और वहां से मेरे नाम लेके बुलाया. ఆ పరలోకము నుండి ఒక స్వరం వచ్చింది. అక్కడి నుండి నా పేరు పెట్టి పిలిచారు. मेरे पास आओ, నా దగ్గరికి నువ్వు రా, मैं तुम्हें नया जीवन दूंगा. నా దగ్గరికి వస్తే నీకు కొత్త జీవితాన్ని ఇస్తానని దేవుని ఒక స్వరం వచ్చింది. मैं तुम्हें देश देश में ले जाऊंगा. అనేక ప్రాంతాలు, అనేక దేశాలు నేను తీసుకొని వెళ్తాను. मैंने पूछा आप कौन है? నేను అడిగాను, నువ్వు ఎవరు? उसने कहा मैं यीशु मसीह हूँ. యేసు చెప్పిండు, నేను యేసు ప్రభువు చెప్పాడు, నాతో మాట్లాడాడు. जोर से ताली बजाई, हालेलुया. హల్లెలూయా. तुरंत मेरे पीछे एक लेडीज को भेज दिया. मेरे पीछे एक सिस्टर को भेज दिया. వెంటనే నా దగ్గరికి ఒక సహోదరుని పంపించిండు దేవుడు. मुझे बोला उस औरत का नाम बताया, उसका नाम ऐसा ऐसा है, वो जो तुम्हें बताएगा उसका मानना. ఒక స్త్రీని నా దగ్గరికి పంపించిండు యేసు ప్రభువారు. ఆమె పేరు మన్నా. उसने मुझे ले जाकर उसका रूम में एक दुकान था, शॉप था, उस दुकान में बिठाकर मुझे यीशु मसीह का सुसमाचार प्रचार किया. ఒక సిస్టర్, ఒక సహోదరి యేసు ప్రభు గురించి పరిచయం చేసింది. యేసు ప్రభు గురించి నాకు సువార్త చెప్పింది ఒక సిస్టర్, ఒక సహోదరి, ఒక మహిళ. फ्राइडे का दिन था. ఆ రోజు మరి శుక్రవారం రోజు. और उस रात यीशु मसीह मुझे सपना में, दर्शन में आके बात करने लगा. ఆ శుక్రవార రాత్రికాల సమయంలో యేసు ప్రభువారు కల ద్వారా, దర్శనం ద్వారా నాతో మాట్లాడడం ప్రారంభించారు. मुझे बोलने लगा कि तुम चिंता मत करो, मैं तुम्हारा साथ हूं, मैं तुम्हारे आगे बढ़ने की मैं तुम्हारा मदद करूंगा. యేసు ప్రభువారు రాత్రికాల సమయంలో నాతో మాట్లాడాడు. నువ్వు బాధపడొద్దు, చింతించొద్దు, యేసు ప్రభువును నేను నీకు తోడుగా ఉన్నానని నాతో యేసయ్య మాట్లాడాడు. मैं संडे को एक चर्च गया.
ఓ ఆదివారం రోజు ఒక సంఘానికి వెళ్ళాను అక్కడికి. वहां में मुझे एक वचन मिला कि आकाश और पृथ्वी टल जाएंगे लेकिन परमेश्वर का वचन कभी खत्म नहीं ఆ होगा। రోజు ఆదివారం రోజు దైవజనుడు చెప్తూ ఉంటే ఆకాశము భూమి గతించిన దేవుని మాటలు గతించవని ఆ వాక్యము సూటిగా నాతో మాట్లాడింది. Praise the Lord, ప్రైజ్ లార్డ్, praise the Lord। ప్రైజ్ లార్డ్. और वो वचन मैंने उसको दिल में रखा है। ఆ వాక్యాన్ని నా హృదయంలో ఉంచుకున్నాను. उसके बाद नेक्स्ट वीक कहीं में पेंटाकोस्टल चर्च में 5 days का फास्टिंग प्रोग्राम चल रहा था। ఆ పెంతెకోస్తల సంఘములో వేరే సంఘములో అక్కడ 5 రోజులు ఉపవాస పండుగలు నడుస్తూ ఉన్నాయి. ఆ ఉపవాస పండుగల దగ్గరకు నేను వెళ్ళాను. मैंने 5 दिन फास्टिंग बैठा। 3 days में मुझे पवित्र आत्मा का बपतिस्मा मिला। 5 రోజులు ఉపవాసం ఉండి ప్రార్థించా. 3 రోజుల తర్వాత పరిశుద్ధాత్మ నా మీదకి దిగి వచ్చింది. और 5 दिन में मैं पानी के अंदर बपतिस्मा ले लिया। 5 రోజులు దేవుని వాక్యమని ఉపవాసం చేసి నేను బాప్తిసం తీసుకున్నాను. उसी दिन से मैंने निर्णय लिया कि अब मुझे जीना है तो यीशु के लिए, मरना है तो यीशु के लिए। ఆ రోజు నేను నిర్ణయం చేసుకున్నా, యేసు ప్రభుకు బతకాలి, యేసు ప్రభుకు జీవించాలి, యేసు ప్రభు సేవ చేయాలని ఆ రోజు నుండి నేను యేసు ప్రభుతో కమిట్మెంట్ చేసుకున్నా. उसी दिन मेरा पूरा जीवन में यीशु मसीह को दे दिया है। ఓ నా పాత జీవితాన్ని దేవుడు మార్చేశాడు. और जैसा ही मैं अपना लाइफ यीशु मसीह को दे दिया, ఎప్పుడైతే నా జీవితాన్ని యేసయ్యకు సమర్పించానో, जैसा ही मैंने निर्णय लिया मुझे अभी जीना है, ఓ నేను నిర్ణయం చేసుకున్న దేవుని కొరకు బ్రతకాలి. प्रेज़ द लॉर्ड। ప్రైజ్ లార్డ్. तो चारों तरफ से मेरा जीवन में सताप आ गया। ఓ నా వెనక ముందు కుడి పక్క అనేక శ్రమలు. యేసు ప్రభుని ఎప్పుడైతే నేను మరి ఆయన నిజమైన దేవుడు అని నమ్ముకున్నప్పుడు అనేక శ్రమలు వచ్చాయి నా జీవితంలో. मेरा जितना बेस्ट फ्रेंड था उसने मुझे छोड़ के चला गया। యేసు ప్రభు నమ్ముకున్న తర్వాత నా స్నేహితులందరూ నన్ను విడిచిపెట్టేశారు. मेरे जन्म देने वाला माँ पिताजी मुझसे छोड़ के चला गया। నా తల్లి నా తండ్రి యేసు ప్రభు నమ్మడం వల్ల నా తల్లిదండ్రులు నన్ను విడిచిపెట్టేశారు. मेरे भाई बहन सब लोग मुझे छोड़ के चला गया। నా అక్క నా తమ్ముడు నా చెల్లె యేసు ప్రభు నమ్మడం వల్ల నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయారు. सब लोगों ने कहने लगा कि तुम धर्म चेंज कर दिया है। అందరూ నా బంధువులు మిత్రులు చాలా మంది చెప్పారు నువ్వు మత మార్పిడి చేశావని. सारे लोगों ने मुझे छोड़ के चला गया। అందరూ నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయారు. लेकिन यीशु मसीह हमेशा मुझे बात करते गया యేసు ప్రభు ఎప్పుడు నాతో మాట్లాడుతూ ఉండేవాడు. कि दुनिया के लोग तेरा साथ छोड़ सकता है लेकिन मैं तेरा साथ कभी नहीं छोड़ूंगा। ఈ లోకములో ఉన్న అన్న తమ్ముడు నిన్ను విడిచిపెడతారు గాని నిన్ను విడువను ఎడబాయను, నీకు తోడుగా ఉన్నానని దేవుడు నాతో మాట్లాడాడు. मैं तेरे साथ कभी नहीं छोड़ूंगा। నేనెప్పుడు విడువనని దేవుడు నాతో వాగ్దానం చేశాడు. प्रेज़ द लॉर्ड। ప్రైజ్ లార్డ్. मुझे याद है जब मैं नया यीशु मसीह को ग्रहण करके मैं अपना घर आया, కొత్తగా యేసు ప్రభు నమ్ముకొని నేను ఇంటికి వచ్చాను. ఇంటికి వచ్చిన मेरे माँ ने मुझे बोला अगर तू यीशु मसीह को मानता है तो आज से मैं सोच लेगा कि मेरा बेटा मर गया, दोबारा घर में वापस कदम मत रखना। నన్ను కన్న తల్లి మా అమ్మగారు చెప్పిండ్రు నువ్వు యేసు ప్రభుని విడిచిపెట్టిన ఇంటికి రా, ఒకవేళ యేసు ప్రభుని విడిచిపెట్టలేదంటే నా కొడుకు చచ్చిపోయిండని చెప్తానని వాళ్ళ అమ్మ కూడా చెప్పిందంట. प्रेज़ द लॉर्ड। ప్రైజ్ లార్డ్. मैं वहां ही मेरे कपड़ा को मैं छोड़ के वहां से निकल गया। మా ఇంటి యొక్క స్థలాన్ని మా ఇల్లు ఆకిలి అన్ని విడిచిపెట్టి అమ్మ నాన్న విడిచిపెట్టి నేను మరి బయటకు వచ్చేసా. मैंने उसी दिन से माँ को बोला देखो तुम्हारा सृष्टि करने वाला भी परमेश्वर है, अगर प्रभु मेरे साथ है तो एक दिन आएगा तुम भी हमारे पीछे आ जाओगे। నేను చెప్పాను మా తల్లితో మా అమ్మగారితో నిన్ను నన్ను సృష్టించిన దేవుడు యేసు ప్రభు దేవుడు, ఏదో ఒక రోజు నువ్వు యేసు ప్రభు నమ్ముకుంటావు నా వెనకాల వస్తావని మా తల్లి గారితో నేను చెప్పాను. प्रेज़ द लॉर्ड। ప్రైజ్ లార్డ్. प्रेज़ द लॉर्డ్। ప్రైజ్ లార్డ్. तो उसी से मेरा जर्नी स्टार्ट हुआ है। అక్కడి నుండే నా జీవితం ప్రారంభమైంది. मैं बहुत सारे गांव में जाकर यीशु मसीह का वचन प्रचार किया। అనేక గ్రామాలు అనేక ప్రాంతాలు వెళ్ళి యేసు ప్రభు సువార్త ప్రకటించేవాని. मेरे पास कुछ कपड़ा का दुकान था, मैंने कपड़ा का दुकान बंद कर दिया। నా దగ్గర ఒక బట్టల షాప్ ఉండేది, ఆ బట్టల షాపును కూడా బంద్ చేశాను. मेरे पास कुछ होटल था जो मैं चलाता था, वो होटल बंद कर दिया। నా దగ్గర హోటల్ కూడా నడిపించేవాని, హోటల్ కూడా బంద్ చేశాను. मेरे जितना दुकान कपड़ा का दुकान में जितना कपड़ा था सब लोगों को मैंने बांट दिया। నా దగ్గర ఉన్న బట్టల షాపు ఆ బట్టల షాప్ బట్టలు అన్నిటి కూడా పేద ప్రజలకు నేను పంచేశాను. उसी समय मुझे गवर्नमेंट का जॉब मिल रहा था, मैं जॉब को भी छोड़ दिया। ఆ సమయంలో నాకు గవర్నమెంట్ ఉద్యోగం దొరుకుతున్న సమయంలో ఆ గవర్నమెంట్ జాబ్ ను కూడా వదిలేసుకున్నా. अब मैंने निर्णय लिया मैं जीऊंगा तो सिर्फ यीशु के लिए जीऊंगा। నేను నిర్ణయం చేసుకున్నా యేసు ప్రభుకు బ్రతకాలి, యేసు ప్రభుకు జీవించాలని నిర్ణయం చేసుకున్నాను. सेवा करूंगा तो यीशु मसीह का सेवा करूंगा। సేవ చేయాలి, యేసే కొరకే సేవ చేయాలని నిర్ణయం చేసుకున్నా నేను. एक बार जोर से ताली बजा के यीशु को గట్టిగా धन्यवाद సభలు दीजिए। కొడదాం. जोर से आमीन। గట్టిగా
हालेलुया। హల్లెలూయా. मैंने बहुत सारे गांव में सेवा करने के कम से कम 15-20 किलोमीटर पैदल मार मार के ఓ నేను నడిసి 10 కిలోమీటర్లు 15 కిలోమీటర్లు 20 కిలోమీటర్లు నడిసి అనేక గ్రామాలకు వెళ్ళి సువార్త ప్రకటించేవాని. कभी 3 दिन कभी 4 दिन हमें खाना नहीं मिला है, ఓ అప్పుడప్పుడు 2 రోజులు 3 రోజులు నాకు అన్నం దొరికేది కాదు. क्योंकि यहाँ में बहुत सारे लोग हैं जो आप दुख तकलीफ करके सेवा कर रहे हैं। परमेश्वर आपको देख रहा है और आज मेरे द्वारा आपको बातें करेंगे। ఇక్కడ కూర్చున్న దైవజనులు అనేక మంది దేవుని పరిచర్య చేస్తున్నారు, దేవుని సేవ చేస్తున్నారు. మీ యొక్క దుఃఖాన్ని మీ కన్నీటిని యేసయ్య చూస్తూ ఉన్నాడు. प्रेज़ द लॉर्ड। ప్రైజ్ ది లార్డ్. बहुत बार खाना पीना नहीं मिलके 3 दिन 4 दिन खाना पीना नहीं खाकर मैं रोड के किनारे में सोता था। ఓ చాలా రోజులు 2 రోజులు 3 రోజులు దేవుని సువార్త అందించి దేవుని సువార్త చెప్పి నేను రోడ్ల మీద బస్ స్టాండ్ లో పడుకునేవా. నాకు ఇల్లు లేదు, ఏమీ లేదు. प्रेज़ द लॉर्ड। ప్రైజ్ ది లార్డ్. कभी दूसरा का बिल्डिंग बनाया हुआ नीचे में जाके कुछ कार्टून को बिछा के मैं वहां सो जाता था। అక్కడ వేరే వారి ఇంటి దగ్గర ఇంటి పక్కన అక్కడ దుప్పట్లు ఏములు అక్కడ పడుకునేవాని, ఇంటి బయట పడుకునేవాని. सिर्फ मेरे मन में यही सोच था कि मुझे जीना है और दूसरा को बचाना है। నేను బ్రతకాలి, ఇతరులను దేవుని దగ్గరికి నడిపించాలి, అనేక మందిని సువార్త ప్రకటించాలనే నాలో ఒక లక్షణం, నాలో ఒక దర్శనం ఉన్నది. दिन रात में रोते रहा। ఓ రాత్రి పగలు ఏడ్చి కన్నీరు గార్చి ప్రార్థించేవాని. जब मैं यीशु को नहीं जानता था तब मैं रोता था कि मैं मर जाऊंगा, लेकिन जब मैं यीशु को जान गया तब मैं रो रहा था मुझे अभी जीना है। ఓ నేను యేసు ప్రభుని ఎరగక ముందు బాగా ఏడ్చేవాని, కానీ ఇప్పుడు నేను యేసు ప్రభుకు కన్నీరు గార్చి ప్రార్థిస్తున్నాను. నేను ఇప్పుడు యేసు కొరకు బ్రతకాలనే నిర్ణయం చేసుకున్నా. నేను प्रेज़ द लॉर्ड। ప్రైజ్ ది లార్డ్. दोनों हाथ लाके बोलो రెండు చేతులు పైకెత్తండి ప్రతి ఒక్కరు కూడా. हालेलुया। హల్లెలూయా. प्रेज़ द लॉर्ड। ప్రైజ్ ది లార్డ్. लेकिन परमेश्वर ने मुझे मरने नहीं दिया, దేవుడు నన్ను చనిపోనీయలేదు. मुझे भूखा में मरने नहीं दिया, ఓ ఆకలితో నన్ను సంపలేదు. रोड के किनारे में मुझे मरने नहीं दिया। రోడ్డు పక్కనలో చనిపోనీయలేదు నా యేసయ్య. हर जगह से यीशु मसीह ने हमें बचाया है। ప్రతి స్థలం నుండి ప్రతి శ్రమల నుండి యేసయ్య నన్ను విడిపించిండు, నన్ను బ్రతికించిండు. मैं बहुत सारे जगह में जाकर गॉस्पेल प्रीच किया, ఓ అనేక స్థలాలకు వెళ్ళి అనేక ప్రాంతాలకు వెళ్ళి సువార్త ప్రకటించేవాని. बहुत लोगों को लेकर मैं बाइबल सिखाकर जगह जगह में प्रभु का सेवा के लिए भेजा। అనేక మంది యవనస్తుల్ని, అనేక మంది సహోదరుని దేవుని సువార్త కొరకు, దేవుని సేవ కొరకు వాక్యం నేర్పించి అనేక గ్రామాల్లో వాళ్ళని దేవుని సేవ కొరకు పంపించాను. लेकिन मेरे पास रुपया पैसा नहीं था, నా దగ్గర డబ్బులు ఉండేటి కావు. मेरे पास घर बारी नहीं था, నా దగ్గర ఇల్లు లేదు, పొలం లేదు, స్థలంలో ఏం లేవు. इसीलिए जितना भी मैं गॉस्पेल प्रीच किया, जितने भी लोगों को मैंने मसीह में लेके आया, मैंने बाइबल सिखाया, उन लोगों को कुछ संस्था वाला लोग, पैसा वाला लोग उन लोग को लेके चला गया। కొంతమందిని నేను దేవుని సేవ కొరకు ఏర్పాటు చేశాను. వాక్యాన్ని బోధించి తర్పిదిచ్చి అనేక మందిని యవనస్తులను దేవుని పరిచర్యకి మరి ఏర్పాటు చేసిన తర్వాత కొంతమంది సంస్థ వాళ్ళు, కొంతమంది డినామినేషన్ వాళ్ళు నా దగ్గర నుండి తీసుకొని వెళ్ళిపోయారు. बहुत सारे लोगों को लेके चला गया। చాలా మంది సేవకులను తయారు చేశాను, అందరూ నా నుండి దూరం అయిపోయారు. मेरा दिल उसी समय टूट गया। నా హృదయం అంతా కూడా నలిగిపోయింది. నా హృదయము బాధతో వేదనతో ఉంది. मैंने प्रभु को बोला, प्रभु मेरे पास पैसा नहीं, मेरे पास आदमी नहीं, मेरे पास जमीन नहीं, मैं नहीं सकेगा तेरा सेवा करने के लिए। ఓ నేను అప్పుడప్పుడు అనుకునేవాడిని, ప్రభు నా దగ్గర ఇల్లు లేదు, నాతో ఉన్న వారందరూ కూడా నన్ను విడిచిపెట్టేశారు, నేను ఏమి చేయాలి, ఇక నేను దేవుని సేవ చేయను అని నాలో హృదయంలో వచ్చేది అలాంటి తలంపు. लेकिन प्रभु रात रात को आगे बोलता है, नहीं, जो जाना है जाने दो, तुम्हें आगे बढ़ना है, तुम प्रचार करते रहो। ఓ ఎవరైతే నీతో ఉన్నారో వాళ్ళు ఇడిచిపెట్టి వెళ్ళిపోతున్నారు, నువ్వు బాధపడద్దు, చింతించొద్దు. నీ దేవుడైన యెహోవా నేను నీకు తోడుగా ఉన్నాను, నిన్ను ఏదో ఒక రోజు గొప్పవాడిగా చేస్తానని దేవుడు వాగ్దానం చేశాడు. प्रेज़ द लॉर्ड। ప్రైజ్ ది లార్డ్. और मैं हार नहीं माना, मैं प्रचार करते गया। ఓ అనేక స్థలాల్లో దేవుని సువార్త ప్రకటించాను. एक दिन रात 12 बजे को एक टीम ने आके मुझे पकड़ा। ఒకరు एक भीड़ ने मुझे एक रात 12 बजे एक जगह में सेवकाई करने के वहां आके मुझे पकड़ा। ఒక స్థలంలో ఒక గ్రామంలో నేను సువార్త ప్రకటించడానికి వెళ్ళాను. ఆ గ్రామస్తులందరూ 60-70 మంది వచ్చి నన్ను పట్టేశారు. मुझे बोला, तुम यहाँ में यीशु मसीह का प्रचार मत करो। ఓ ఆ గ్రామస్తులు చెప్పిన 70-80 మంది దాకా ఈ గ్రామంలో నువ్వు సువార్త చెప్పొద్దు, యేసు ప్రభు గురించి చెప్పొద్దు అని బెదిరించారు నన్ను. यहाँ में यीशु का प्रचार मत करो,
యేసు ప్రభు వాక్యాన్ని సువార్త మా గ్రామంలో చెప్పొద్దన్నారు. अगर तुम यहाँ में यीशु मसीह का प्रचार करेगा तो तुम्हें यहाँ में हम जिंदा नहीं छोड़ेंगे। ఓ యేసు ప్రభు क्या बोले? यीशु का प्रचार करेंगे तो वहाँ के लोग मुझे मार देंगे। యేసు ప్రభు యొక్క సువార్త చెప్పుతే నిన్ను సంపేస్తామని నన్ను బెదిరించారు. मैंने उसे बोला अगर मैं मुझे मरना भी है फिर भी मैं यीशु का प्रचार करूंगा क्योंकि यीशु ने ही मुझे नया जिंदगी दिया है। నేను చచ్చిపోయినా పర్వాలేదు కానీ యేసయ్య నిజమైన దేవుడు మీరు కూడా నమ్ముకోండి వాక్యము చెప్పి సువార్త చెప్పి నేను చనిపోతానని వాళ్ళతో చెప్పాను నేను. तो सारे गांव के लोग मुझे पकड़ के रात 12 बजे से लेकर सुबह 6 बजे तक मुझे पिटा है। రాత్రి 12 గంటల రాత్రి నుండి ఉదయం 6 గంటల వరకు నన్ను నా శరీరం అంతా కొట్టేశారు. నన్ను బాగా కొట్టారు, కర్రలతో కొట్టారు, రాళ్లతో కొట్టేశారు నన్ను. कोई लात मारा, कोई बॉक्सिंग मारा, कोई जो मन में चाहा सिर्फ मारना स्टार्ट किया। చాలా మంది కాలుతో కొట్టారు, కర్రలతో కొట్టారు నన్ను. రాత్రి 12 గంటల నుండి ఉదయం 6 గంటల వరకు 60-70 మంది నా శరీరం అంతా కూడా కొట్టేశారు. अंत में सुबह मैंने बोला जितना मारना है मारो, लेकिन मेरे बाइबल में लिखा है तुम मेरे बाल तक बेका नहीं कर सकता है। ఎంత కొట్టాలో కొట్టండి, సంపేసేయండి, కానీ దేవుని వాక్యంలో పరిశుద్ధ గ్రంథంలో రాయబడింది నా ఒక్క ఎంటిక కూడా మీరు ఏమి కూడా చేయలేరు నా ప్రాణానని నేను వాళ్ళతో చెప్పాను. उन लोग मुझे पकड़ के थाना तक लेके गया। వాళ్ళు ఆ గ్రామస్తులు పోలీస్ స్టేషన్ తీసుకొని వెళ్ళారు. मेरा चेहरा देखने का लायक नहीं था। ఓ నా ముఖము చూసే అంత యోగ్యత కూడా లేదు. నా ముఖం అంతా కూడా చాలా కొట్టేశారు, చాలా ఏమంటారు పుల్లతో ఉంది. लेकिन परमेश्वर का दया मेरे ऊपर में हमेशा बना रहा है। దేవుని యొక్క కనికరము, దేవుని యొక్క ప్రేమ, దేవుని యొక్క దయ నా పైన ఉంది. అందుకే దేవుడు నన్ను బ్రతికించాడు. परमेश्वर हमें मरने नहीं दिया है। దేవుడు నన్ను చనిపోయినే లేదు. वहां से परमेश्वर ने जिंदा निकाल दिया। అక్కడ నుండి దేవుడు నన్ను బ్రతికించి బయటికి తీసుకొని వచ్చాడు. एक दिन एक जगह में सेवा करने गया, वहां में लोगों ने घर में आग लगा दिया। ఒక్కడికి నేను దేవుని సువార్తకి వెళ్ళాను, ఆ ఇంటి దగ్గర నిప్పు పెట్టేశారు. मैं रात को सो रहा था, रात 12 बजे को जब मैं उठा पवित्र आत्मा ने मुझे बोला यहाँ से निकल के चला जाओ, दूसरा घर चला जाओ। ఓ ఎక్కడైతే నేను దేవుని యొక్క సువార్త చెప్పి ఇంట్లో పడుకున్నానో ఆ ఇంట్లో నిప్పు పెట్టేశారు. అక్కడ నుండి నేను దేవుడు నన్ను కాపాడి రక్షించాడు. मैं वहां से निकल गया। అక్కడ నుండి నేను వెళ్ళిపోయాను. ठीक रात 2 बजे को लोगों ने मुझे मारने के लिए उस घर में आग लगा दिया। 2 గంటల రాత్రికాల సమయంలో కొంతమంది వచ్చి ఆ ఇంటికి నిప్పు పెట్టేశారు నన్ను చంపాలని. मैंने बहुत मेहनत से एक बाइक खरीदा था। ఓ చాలా కష్టపడిన ఒక మోటార్ సైకిల్ కొన్న దేవుని పరిచర్య కొరకు. क्योंकि प्रिय भाई बहन आप जानता है इस क्षेत्रों में भी होगा, ऑल ओवर इंडिया में होगा कि बहुत सारे लोग मुस्लिम लोगों को हमेशा गलत ही सोचता है। చాలా మంది కూడా ముస్లిమ్స్ కుటుంబాలని చెడ్డు తలంపులుగా వీరు మంచివారు కాదని చాలా మంది ఆ విధంగా అనుకుంటారు. భారతదేశంలో కాదు, భారతదేశం అంతా కూడా. इसीलिए लोग हम जितना भी सच्चाई बोलने से भी हमें हर जाति से हमें लड़ना पड़ा है। ఓ ఎంత నిజమైన మాటలు చెప్పినా గానీ చాలా మంది విశ్వాసము చేసేవారు కాదు. ఎందుకంటే ముస్లిం బ్యాక్గ్రౌండ్ వచ్చింది కాబట్టి हम अन्य जाति से भी लड़ना पड़ा है। ఓ అన్యులతో కూడా మరి ఫైట్ చేయడం జరిగింది. मैंने क्रिश्चियन लोगों से भी लड़ना पड़ा है, క్రిస్టియన్ लोगों से भी लड़ना पड़ा। అనేక మంది క్రైస్తవులు కూడా నన్ను వేధించారు, క్రైస్తవులు కూడా వేలన చేశారు, క్రైస్తవులు కూడా నన్ను హింసించారు. और मैं अपना जाति के लोगों से भी लड़ना पड़ा है। మా కులస్తులు కూడా నన్ను చాలా ఇబ్బంది పెట్టారు. लेकिन परमेश्वर हमें मदद किया लड़के जिंदा वापस निकालने के लिए। దేవుడు నాకు సాయం చేసిండు, అన్ని పరిస్థితుల నుండి విడిపించి దేవుడు మీ దగ్గరకు నడిపించిండు నన్ను. जोर से ताली बजा के గట్టిగా సభలు కొడదాం. प्रेज़ द लॉर्ड। ప్రైజ్ లార్డ్. मैं सोचा था आपको कुछ वचन बोलूं, लेकिन पवित्र आत्मा मुझे मेरा टेस्टिमोनी आपको बोलने के लिए दे रहा है। పరిశుద్ధాత్మ దేవుడు నీ వాక్యం చెప్పాలనుకున్నాను కానీ నా యొక్క సాక్ష్యం చెప్పడానికి పరిశుద్ధాత్మ దేవుడు నాలో ప్రేరేపించాడు. क्योंकि यहाँ में भी ऐसा बहुत सारे लोग हैं जो इन दिनों में अब बहुत तकलीफ के साथ प्रभु का सेवा कर रहा है। ఓ అనేక మంది ఇక్కడ దైవ సేవకులు ఉన్నారు, సేవకురాలు ఉన్నారు, కుటుంబ ఇక్కడ కూర్చున్న అనేక మంది దైవ సేవకులు మీరు కూడా అనేక శ్రమల గుండా వెళుతూ దేవుని యొక్క సువార్తని
ప్రకటిస్తున్నారు. यहाँ में बहुत सारे लोग हैं जो आपको कई तरह से भी किसी से भी इनकरेज नहीं मिल रहा है. ఓ అనే మీ జీవితం అంతా కూడా నలిగిపోయి విరిగిపోయి ఉన్నది. చాలా నిరాశతో ఉన్నారు, దుఃఖిస్తూ ఉన్నారు. ఎవరు మీకు సహకరించేవారు లేకపోవడం వల్ల. इसीलिए प्रभु यीशु मसीह मेरे द्वारा आपको इनकरेज दे रहा है. యేసు ప్రభు నా ద్వారా మిమ్మల్ని బలపరుస్తున్నారు, నా సాక్ష్యం ద్వారా మిమ్మల్ని బలపరుస్తున్నాడు యేసయ్య. मेरे पास कोई भी नहीं था फिर भी मैं जिंदा हूं. ఓ నాకు ఎవరు సాయం చేసేవారు లేరు, ఎవరు ఎంకరేజ్ చేసేవారు లేరు. అయినా దేవుడు నన్ను ఈ రోజు వరకు ప్రాణంతో ఉంచాడు. आपके पास तो सब कुछ है, మీ దగ్గర అన్ని ఉన్నాయేమో, मेरे पास तो कुछ भी नहीं था. ఓ నా దగ్గర ఏముండలేదు, कोई भी नहीं था, ఎవరు సహకరించేవారు కాదు. फिर भी परमेश्वर ने मुझे उठाया है. అయినా నా యేసయ్య నన్ను పైకి లేపాడు. लेकिन मैं आज प्रोफेसी करता हूं आपको. ఓ నేను ఈ రోజు ప్రవచనం చెప్తూ ఉన్నాను. प्रभु ने मुझे बाहर निकाला, एक दिन आपको भी परमेश्वर बाहर निकालेंगे. యేసయ్య నన్ను విడిపించిన దేవుడు శ్రమల నుండి మిమ్మల్ని కూడా విడిపించబోతున్నాడు. మిమ్మల్ని కూడా తన సేవలో వాడుకోబోతున్నాడు. आज का टेस्टिमनी को एक दिन आप याद करोगे. ఓ నా యొక్క సాక్ష్యాన్ని తప్పనిసరిగా మీరు గుర్తుంచుకుంటారు. हालेलुया, హల్లెలూయా, प्रेज द लॉर्ड. ప్రైజ్ ది లార్డ్. मेरे जीवन में लगभग 7 जगह मैंने घर बनाया, 7 घर बनाया. నేను 7 ఇండ్లు కట్టాను, 7 స్థలాల్లో 7 ఇండ్లు కట్టాను. 7 घर लोगों ने तोड़ दिया. 7 ఇండ్లు పడగొట్టేశారు అనేక మంది శత్రువులు. मैं तो इतना उम्र का भी नहीं था, मैं तो जवान ही था. मैं इतना उम्र भी नहीं था, मैं जवान ही था. ఓ నాకంత వయసు కూడా లేదు నా జీవితంలో. అయినా కానీ मुझे भी एंजॉय करने के लिए, खेलने के लिए, कूदने के लिए, घूमने के लिए मेरा भी मन होता था. ఓ అప్పుడప్పుడు యవ్వన కాలంలో ఉన్నాను, నేను కూడా తిరగాలి, నేను కూడా ఎంజాయ్ చేయాలి, నేను కూడా ఏదో ఒక చేయాలని అనుకునేవాను. కొంచెం చాలా యవ్వన కాలంలో ఉన్నాను కాబట్టి. लेकिन जैसा ही मैं मसीह में चलने लगा, मुझे तो कांटा का ऊपर में चलना पड़ा है. ఓ ఎప్పుడైతే యేసు ప్రభువుని నమ్ముకున్నప్పుడు ముళ్ళ నుండి నడవటం నాకు దేవుడు నేర్పించాడు. मुझे तो आग का अंदर में चलना पड़ा, आग का ऊपर में. నేను నిప్పులో కూడా నా యేసయ్య నన్ను నడిపించాడు. నిప్పు లాంటి శ్రమలు, నిప్పు లాంటి బాధలు వచ్చిన ఆ బాధల నుండి కూడా నా యేసయ్య నన్ను నడిపించడం నాకు నేర్పించాడు. फिर भी परमेश्वर ने हमें नाश होने नहीं दिया है. आज तक यीशु मसीह ने हमें जिंदा रखा है. దేవుడు నన్ను నశించిపోకుండా, నాశనం కాకుండా ఇప్పటి వరకు కాపాడి నన్ను ప్రాణంతో ఉంచిన నా యేసయ్యకు నేను స్తుతిస్తున్నాను. Praise the Lord. ప్రైజ్ ది లార్డ్, Praise the Lord. ప్రైజ్ ది లార్డ్. परमेश्वर ने अभी तक जिंदा जीवित रखा है, यही सबसे बड़ा मेरे लिए चमत्कार है. నా జీవితంలో నన్ను ప్రాణముగా ఉంచుండు, ఇదే గొప్ప సాక్ష్యము, నా జీవితంలో గొప్ప అద్భుతం. लेकिन लोगों ने जितना मुझे दबाते गया, जितना मुझे सताते गया, उतना मैं आगे निकालते गया. అనేక మంది నన్ను కిందికి అంచటానికి, కిందికి తొక్కటానికి అనేక మంది నన్ను చాలా ఇబ్బంది చేసిన, అయినా కానీ ఎన్ని ఇబ్బందులు చేసినా అంత దేవుడు నన్ను పైకి లేపుతూ ఇంకా మంచి ఉన్నంత స్థాయిలో దేవుడు ఇంకా ముందుకు తీసుకొని వెళ్తున్నాడు. जितना मुझे रोका है, मैं उतना ज्यादा मीटिंग किया हूं. ఈ చాలా మంది నన్ను ఆపడానికి ప్రయత్నించారు. ఎంత మంది ఆపడానికి ప్రయత్నించినా అన్ని సభలు, అన్ని మీటింగ్స్ లో దేవుడు సఫలం చేశాడు. जितना मुझे तकलीफ दिया है, जितना मुझे दर्द दिया है, उतना ज्यादा मैं और मीटिंग को किया है. ఓ నా జీవితంలో ఎన్ని కష్టాలు వచ్చినాయి, ఎన్ని శ్రమలు వచ్చినాయి, అంతకన్నా ఎక్కువగా దేవుని పరిచర్య నేను చేశాను. मैं एक साल में कभी तो 100 लोगों को बपतिस्मा, कभी तो 50 लोगों को बपतिस्मा, कभी तो 30 लोगों को बपतिस्मा, मैं हर साल इतने लोगों को बपतिस्मा देता हूं आज भी. ఒక్కొక్క సంవత్సరంలో 30 మందికి బాప్తిసం ఇచ్చాను, ఒక సంవత్సరంలో 100 మందికి, ఒక సంవత్సరంలో 150 మందికి, ఒక సంవత్సరంలో 20 మందికి అలా బాప్తిసం ఇచ్చి దేవుని పరిచర్యలో నేను ముందుకు సాగుతున్నాను. Praise the Lord. ప్రైజ్ లార్డ్. जितना मुझे दबाया, परमेश्वर ने वहां से वापस निकाला है. ఓ ఎంతో మందిని అనగదొక్కాలని ప్రయత్నించిన నా యేసయ్య నన్ను పైకి లేపుతాండు. आज परमेश्वर ने हमें बहुत कुछ दिया है. ఇప్పుడు దేవుడు చాలా ఆశీర్వాదం ఇచ్చాడు నాకు. आज परमेश्वर हमें अच्छा घर दिया है. మరి యేసయ్య నాకు 3 అంతస్తుల ఇల్లు ఇచ్చిండు. యేసయ్య आज परमेश्वर हमें 2 कार दिया है, गाड़ी दिया है. యేసయ్య నాకు 2 కార్లు ఇచ్చిండు పరిచర్య కొరకు.
हालेलुया। హల్లెలూయా. और नए नए जगह में सेवा करने के लिए प्रभु रास्ता खोल दिया है। అనేక కొత్త కొత్త స్థలాల్లో వెళ్ళటానికి దేవుడు సువార్త ప్రకటించడానికి దేవుడు ద్వారాలు తెరిచాడు. प्रेज द लॉर्ड। ప్రైజ్ లార్డ్. मुझे लास्ट टाइम 2022 में मेरा 33 हीलिंग क्रूसेड हुआ है। 33 हीलिंग क्रूसेड। हाँ 22 में 2022 సంవత్సరంలో 37 క్రూసేడ్స్ జరిగినాయి. దాంట్లో వెళ్ళి నేను దేవుని యొక్క సువార్త వాక్యాన్ని పంచాను. 2023 में 35 हीलिंग क्रूसेड हुआ है। 2023 సంవత్సరంలో పోయిన సంవత్సరంలో 35 సభలు 35 క్రూసేడ్స్ లో వెళ్ళి నేను దేవుని సువార్త అందించాను. अभी तक ऑल ओवर इंडिया में 500 से ज्यादा मेरा हीलिंग क्रूसेड हो चुका है। ఓ ఇప్పటి వరకు కనీసం ఒక 500 సభలు వెళ్ళి మీటింగ్స్ లో వెళ్ళి దేవుని సువార్త అందించాను. ताली बजाइए जोर से। मैं इसीलिए बता रहा हूं, लोग जितना हमें दबाया उतना परमेश्वर मुझे आगे लेके आया। అనేక సార్లు నన్ను చాలా ఇబ్బంది పెట్టినా కానీ నా యేసయ్య నన్ను ఇంకా ముందుకు తీసుకొని వెళ్తూ ఉన్నాడు. इसीलिए मैं आज आपको कहना चाहता हूं, అందుకే ఈ రోజు మీ వాక్యం ద్వారా బలపరచాలని ఆశపడుతున్నాను. आप परमेश्वर के लोग हैं, మీరు దేవుని బిడ్డలు. आपको डरना नहीं है। భయపడొద్దు. अगर आप डर जाओगे, భయపడితే दुनिया में लोग बोलते हैं अगर तुम डर गया तो मर गया। చాలా మంది లోకములో అంటారు భయపడితే నువ్వు చచ్చిపోతావు. अगर आप डरोगे तो कुत्ता भी आपको डराएंगे। ఒకవేళ భయపడితే కుక్క కూడా నిన్ను బెదిరిస్తుంది. प्रेज द लॉर्ड। ప్రైజ్ లార్డ్. हम मसीही लोग हैं, మనము దేవుని బిడ్డలం, యేసయ్య బిడ్డలం. हम जयवन पाए हुए लोग हैं। మనము విజయము పొందేవారము. दुनिया हमें साथ दे या ना दे, ईश्वर जरूर हमारा साथ देंगे। లోకము నీకు సహకరించినా సహకరించకపోయినా యేసయ్య నీకు తోడుగా ఉన్నాడు, నీకు సహాయం చేస్తాడు ఆయన. मैंने कल भी बताया कि जो सबको परमेश्वर ने कुआं का अंदर से बाहर निकाला है, మరి యోసేపుని ఆ పొక్కలో పడిపోయినప్పుడు గుంటలో పడిపోయినప్పుడు అక్కడ నుండి కూడా నా యేసయ్య యోసేపుని లేపాడు. उसके अपने लोग उसको कुआं में फेंका है, लेकिन परमेश्वर ईमानदार वाला परमेश्वर उस कुआं के अंदर से उसे निकाला है। యోసేపుని తన సహోదరులు తన అన్నలు తమ్ముళ్ళు ఆ యొక్క గుంటలో వేశారు, అయినా గాని ఆ గుంటలో నుండి యేసయ్య యోసేపుని ప్రధానమంత్రి చేసిండు. आपके अपने आपको कुआं में ढाल सकता है, लेकिन एक बात याद रखना, यीशु मसीह एक दिन आपको भी इस कुआं के अंदर से बाहर निकालेंगे। ఒకవేళ నీ సహోదరులు నీ కుటుంబస్తులు నీ అన్నలు చెల్లెళ్ళు ఆ యొక్క గుంటలో వేసారేమో, ఆ గుంటల నుండి ఆ పొక్కల నుండి యేసయ్యను బయటకు వచ్చి మంచి స్థానంలో దేవుడు నిన్ను ఉంచుతాడు. హల్లెలూయా. अब परमेश्वर के सामने ईमानदार होना, దేవుని యొక్క సముఖములో యేసు ప్రభు యొక్క దృష్టిలో నమ్మకస్తుడుగా నువ్వు దేవుని యొక్క పరిచర్య చేయి. बाइबल में यहाँ लिखा है, प्रोवर्ब चैप्टर 27, 23, 24, 25 में वर्ष में लिखा है कि अगर आप अच्छा से देखभाल करोगे, अच्छा से एक बागान लगाओगे, भेड़ बकरी को अगर आप अच्छा से देखभाल करोगे तो उसका दूध आपको मिलेगा। अगर आप एक पेड़ को अच्छा से संभालोगे तो अंत में उसका फल आपको खाने मिलेगा। ఒకవేళ దేవుని బిడ్డలను దేవుని మందని దేవుని సంఘాన్ని మంచిగా కాస్తే నీకు సమృద్ధిమైన ఆశీర్వాదము సమృద్ధైన ఆశీర్వాదం దీవెన ప్రతి ఒక్క సేవకునికి తన చేసిన ప్రతిఫలాన్ని యేసయ్య మీకు జీతము ఇవ్వబోతున్నాడు. अगर आप जरूर मेहनत करोगे तो आपका प्रतिफल आपको दुनिया में ही मिलेगा। ఒకవేళ నువ్వు కష్టపడితే తప్పనిసరిగా యేసయ్య నీకు ఆ ప్రతిఫలం దయచేస్తాడు. प्रेज़ द लॉर्ड। ప్రైజ్ ది లార్డ్. प्रभु यीशु ने मुझे हर जगह से बचाया है। యేసు ప్రభువారు ప్రతి స్థలము నుండి నన్ను కాపాడాడు, రక్షించాడు. हर जगह में हमारा सहायता किया है। ఓ ప్రతి స్థలము నుండి నన్ను యేసయ్య నాకు సాయం చేశాడు. वो आपको भी सहायता करेंगे। నీకు కూడా సాయం చేస్తాడు, నీతో కూడా ఉన్నాడు యేసయ్య. मैं और एक बात बोल के खत्म करने जा रहा हूँ। ఒక మాట చెప్పి నేను ముగించబోతున్నాను. बाइबल में लिखा है मैथ्यू चैप्टर 12 वर्स 33 में, ఓ మత్తయి సువార్త 12 का 33, 12 का 33, ఓ మత్తయి సువార్త 12:33 వాక్యములో రాయబడ్డది. वहां में लिखा है అక్కడ రాయబడ్డది. जो बीज है, ఓకే ఓకే हाँ बीज बोलो, మత్తయి సువార్త 12:33 వాక్యం 33. हाँ, हाँ। परमेश्वर के राज एक छुपा हुआ एक बीज के समान है। बीज 13, ఏరా हाँ
మత్తయి సువార్త 13వ అధ్యాయము 33. 33. ఓకే కమాన్. सॉरी 32 को पढ़ने से 32. 32 చదవండి. చిన్నదే గాని పెరిగినప్పుడు ఘోర మొక్కలన్నిటిలో పెద్దదైన ఆకాశ పక్షులు దాని కొమ్మల యందు నివసించినట్టు చెట్టగనును. ఆయన మరి యొక్క ఉపమానం వారితో చెప్పెను. పరలోక రాజ్యము ఒక తీసుకొని పిండి అంతయు పులిసి పొంగు వరకు 3 కుంచముల పిండిలో దాసి పెట్టిన పుల్లటి పిండిని పోలి ఉన్నది. Praise the Lord. ప్రైజ్ ది లార్డ్. मैं इसमें आपको ये कहना चाहता हूँ, ఈ వాక్యం ద్వారా మీకు ఏమి చెప్పాలని ఆశపడుతున్నానంటే, आज आपके पास छोटा सा झुंड होने से भी आप उसको अच्छा से संभालो. ఒకవేళ చిన్న మంద ఉంది, కొద్ది మందే ఉన్నారు నీ సంఘంలో, అయినా కానీ ఆ సంఘస్థులు 2 3 10 మంది నీ సంఘంలో ఉన్నారు, నీ సంఘంలో ఉన్నారు. విశ్వాసం కలిగి ఆ విశ్వాసులను నమ్మకంగా వాళ్ళకు పరిచర్య చేయాలి. एक छोटा सा मिनिस्ट्री होने से भी आप अच्छा से संभालो. చిన్న సంఘమైనా చిన్న సంస్థమైనా పర్వాలేదు, దాని విశ్వాసంతో నువ్వు పరిచర్య చేయాలి. आपको कुछ लोग दे या ना दे, आप अच्छा से अगर लोगों को संभालोगे, ఒకవేళ వారు ఇచ్చినా ఇవ్వకపోయినా నువ్వు మంచిగా ఆ మందని కాస్తే आज आप सबसे छोटा हो सकता है. ఒకవేళ నువ్వు చిన్నవాడివే కావచ్చు అందరి దృష్టిలో. आपने कभी दिन बड़े बड़े पेड़ है बाहर में जाके देखना, ఓ పెద్ద పెద్ద స్థలాలు వెళ్ళి చూడండి, वो पेड़ एक छोटा सा बीज से ही इतना बड़ा हो गया है. చిన్న ఏమంటారు बीज చిన్న మొక్కే కానీ పెద్ద చెట్టు అయిపోయింది, పెద్ద వృక్షం అయిపోయింది. एक मैंगो का इतना बड़ा जो ट्री है, एक मैंगो का गुठली से, एक सीड से इतना बड़ा पेड़ हो गया है. చిన్న మొక్క, ఆ చిన్న గింజ, ఆ గింజ వలన మొక్క వలన పెద్ద చెట్టులాగా మారిపోయినట్టు మనం చూస్తున్నాం. और जितना भी बाहर में बड़ा बड़ा पेड़ आपको दिखाई दे रहा है, छोटा सा बीज से ही बड़ा हुआ है. మనం చూస్తూ ఉన్నాం, బయట ఉన్న అనేక చెట్లు చూస్తున్నాం. చిన్న చెట్టు ఆ మొక్క ఈ రోజు చూసినట్లయితే పెద్ద చెట్టుగా మారింది, పెద్ద వృక్షంగా మారినట్టు మనం చూస్తున్నాం. यहाँ में लिखा है सरसों का बीज सबसे छोटा तो होता है, लेकिन जब वो बढ़ जाएंगे तो आसमान के यस आकाश के पक्षी आकर वहां में सहारा लेंगे. చిన్న చెట్టు అది పెద్దదైన తర్వాత ఆకాశ పక్షులన్నీ వచ్చి కూడా దాని మీద నివాసం చేస్తాయని రాయబడ్డది. मैं कहना चाहता हूं, जब आप मजबूत हो जाओगे, నువ్వు విశ్వాసములో బలపరిస్తే, जब आप खड़ा हो जाओगे, ఓ దేవుల్లో నిలుస్తుంటే, जो आज आपको छोड़ के जा रहा है, ఎవరైతే నిన్ను ఇప్పుడు విడిచిపెట్టి వెళ్ళిపోతున్నారో, ऐसा लोग एक दिन ढूंढते हुए आपके पास आएंगे. ఏదో విడిచిపెట్టిన వారు ఏదో ఒక రోజు ఎత్తుక్కుంటా నీ దగ్గరికి వస్తారు. ऐसा लोग एक दिन सहारा लेने के लिए आपके पास आएंगे. ఏదో ఒక రోజు నీ దగ్గరికి నీ సాయం పొందడానికి వస్తారు. Praise the Lord. ప్రైజ్ ది లార్డ్. इसलिए अपने जीवन में हार मत मानना. ఎప్పుడు నువ్వు ఓడిపోవడానికి నువ్వు ప్రయత్నించొద్దు. कोई आपको तारीफ करे या ना करे, ఎవరైనా నిన్ను పొగిడినా పొగడకపోయినా పర్వాలేదు, आपको कुछ खाने मिले या ना मिले, భోజనం దొరికినా దొరకకపోయినా పర్వాలేదు, अच्छा कपड़ा मिले या ना मिले, మంచి వస్త్రాలు మంచి బట్టలు దొరికినా దొరకకపోయినా పర్వాలేదు. Praise the Lord. ప్రైజ్ ది లార్డ్. प्रभु में आगे बढ़ते जाना. యేసులో నువ్వు సేవలో ముందుకు వెళుతూ ఉండాలి. एक दिन आप भी उस बड़े पेड़ जैसा हो जाओगे. ఏదో ఒక రోజు నిన్ను ముందుకు తీసుకొని వెళ్తాడు యేసయ్య. एक दिन आपके पास भी हजारों विश्वासी होंगे. ఏదో ఒక రోజు కొన్ని వేల మందిని దేవుడు నీకు ఇస్తాడు. एक दिन आपका भी हजारों मिनिस्ट्री होंगे. ఓ లక్షల మందికి సువార్తను ప్రకటిస్తావు. प्रभु आपको भरने में मदद करेगा. ఓ దేవుడు నీ సేవలో ఎదగటానికి సాయం చేస్తాడు. हालेलुया. హల్లెలూయా. कितने लोग आज इस वचन को रिसीव कर रहा है? ఎంతమంది ఈ వాక్యాన్ని మీ హృదయంలో ఉంచుకోవడానికి సిద్ధపడ్డారు? अगर आप विश्वास करता है तो परमेश्वर आपको ऐसे उठाने जा रहा है. ఓ ఒకవేళ నీలో విశ్వాసం ఉంటే దేవుడు చిన్న స్థితిలో నుండి చిన్న సంఘములో నుండి పెద్ద సంఘం మీకు ఇవ్వబోతున్నాడు. हमारा क्षेत्र में क्रिश्चियन का लीज में हमारा उस एरिया में हम सबसे नया है.
మా యొక్క స్థలాల్లో అరుణాచల్ ప్రదేశ్ ప్రాంతంలో మా సంఘం చాలా చిన్న సంఘం. మేము మమ్మల్ని చిన్న చూపు చూస్తారు చాలా మంది. और उन लोगों के बीच में हम सबसे बच्चा जैसा है. వాళ్ళ మధ్యలో చాలా చిన్నవాని వయసులో సేవలో కూడా. और उन लोग के बीच में मेरा ही सिर्फ एक लौता पीस है कि मेरा आगे पीछे मेरा कोई सहारा नहीं है. ఓ నేను ఒక్కనే కుమారుడు కాబట్టి నా వెనక ముందు సహకరించే వాళ్ళు ప్రోత్సహించేవారు ఎవరు నాకు లేరు. मैं कभी भी उन लोग को देखकर कमजोर नहीं हुआ है. వాళ్ళని చూసి ఎప్పుడు నేను బాధపడలేదు, कभी भी निराश नहीं हुआ है. ఓ ఎప్పుడు దుఃఖపడలేదు. और मैं जितना छोटा बन गया, ఓ ఎంత నేను చిన్నవాణ్ణు, परमेश्वर हमें उठाते गया है. ఎంత నేను తగ్గించుకుంటే అంత నన్ను పైకి లేపుతాడు నన్ను యేసయ్య. आज वहां में बहुत बड़ा बड़ा स्पीकर लोग हैं. अरुणाचल प्रदेश में बड़े बड़े स्पीकर लोग हैं, प्रचारक लोग हैं. అరుణాచల్ ప్రాంతంలో ఆ స్టేట్ లో నార్త్ ఇండియా ప్రాంతంలో గొప్ప గొప్ప సేవ చేసేవారు, గొప్ప గొప్ప స్పీకర్స్ ఉన్నారు అక్కడ. उन टॉप का लेवल में एक हम भी आता है. ఆ టాప్ లో నేను కూడా నా నెంబర్ కూడా. जोर से हालेलुया. హల్లెలూయా. हमारे पास रुपया पैसा नहीं होने से भी क्या है, మన దగ్గర డబ్బు ఆస్తి అంతస్తు ఉన్నా పర్వాలేదు, లేకున్నా పర్వాలేదు. हमारे पास अपना लोग नहीं होने से भी क्या है, మన దగ్గర ప్రజలు ఉన్నా లేకున్నా పర్వాలేదు. हमारे पास यीशु मसीह है. నా దగ్గర యేసయ్య ఉన్నాడు. हमारे पास बाइबल है. నా దగ్గర దేవుని వాక్యం ఉన్నది. पवित्र आत्मा है. నా దగ్గర పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు. मैं यीशु के सामर्थ के द्वारा बहुत कुछ कर सकता हूं. యేసు ప్రభు అభిషేకం ద్వారా, యేసు ప్రభు శక్తి ద్వారా నేను ఏదైనా చేయగలను. Praise the Lord. ప్రైజ్ లార్డ్. अब हमारा लिए भी प्रार्थना करना. ఓ నా గురించి కూడా మీరు ప్రార్థించండి. समय मिलने से आप भी आना हमारा क्षेत्र में सेवकाई करने के लिए अरुणाचल प्रदेश में. ఒకవేళ మాకుంటే మీరు కూడా రండి మా ప్రాంతానికి, అరుణాచల్ ప్రదేశానికి. वो चाइना बॉर्डर के सामने है. ఓ చైనా బోర్డర్ లో మేము ఉంటాము. Praise the Lord. ప్రైజ్ లార్డ్. सब एक सेकंड खड़ा हो जाइए. అందరూ కూడా మీ స్థలాల్లో నిలుస్తుందాం, ప్రార్థన చేసుకుందాం. మీ స్థలాల్లో కూర్చున్న వారందరూ కూడా నిలుచండి. जो परमेश्वर मेरे साथ दिया वो आपको साथ देंगे. ఏ దేవుడైతే, ఏ ప్రభు అయితే ఆ శ్రమల నుండి, ఆ బాధల నుండి, కష్టాల నుండి విడిపించాడు, మిమ్మల్ని కూడా విడిపించబోతున్నాడు. जस्ट छोटा सा मैं एक प्रार्थना करूंगा. చిన్న ప్రార్థన మీ గురించి చేయబోతున్నాను. दोनों हाथों को ऊपर उठाइए. రెండు చేతులు పైకెత్తండి ప్రతి ఒక్కరు కూడా. भाई और बहन, परमेश्वर आपका सेवकाई को जानता है. నా సేవకుడా, నా సేవకురాలా, మీ సేవను యేసయ్య చూస్తూ ఉన్నాడు. वो जानता है आपको इन दिनों में यह सेवा करने के लिए कोई भी इनकरेज करने वाला नहीं है. ఓ సేవ చేయడానికి ఎవరు నిన్ను ఎంకరేజ్ చేయట్లేదేమో, कोई भी आपको मदद करने वाला नहीं है. ఎవరు నీకు సాయం చేయట్లేదేమో, कोई आपके आंसू को देखने वाला नहीं है. ఎవరు నీ కన్నీటిని చూడట్లేదేమో. लेकिन यीशु मसीह मुझे बोल रहा है, యేసు ప్రభు ఈ రాత్రికాల సమయంలో సూటిగా నీతో మాట్లాడుతూ ఉన్నాడు. वो आपका आंसू को देख रहा है. నీ కన్నీటిని యేసయ్య చూస్తూ ఉన్నాడు. वो आपका मेहनत को देख रहा है. నీ యొక్క కష్టాన్ని చూస్తూ ఉన్నాడు. गॉड आपको नया रेवोल्यूशन देने जा रहा है. ఓ కొత్త రెవల్యూషన్ దేవుడు ఇవ్వబోతున్నాడు. नया जगह में मिनिस्ट्री के लिए रास्ता खोल रहा है. నువ్వు నూతన స్థలాల్లో, కొత్త కొత్త స్థలాల్లో దేవుని సంఘాలు స్థాపించబోతున్నావు. कोई भी आपको नहीं रोक सकेगा. ఎవరు నిన్ను ఆపలేరు. परमेश्वर का आशीष आ रहा है. పరిశుద్ధాత్మ దేవుడు మిమ్మల్ని అభిషేకిస్తున్నాడు. आपका सेवकाई बढ़ने जा रहा है. మీ సంఘం, మీ మినిస్ట్రీ దేవుడు పైకి లేపబోతున్నాడు. मिनिस्ट्री में ब्लेसिंग आ रहा है. ఈ సంఘంలో దేవుని యొక్క అభిషేకము, దేవుని ఆశీర్వాదంతో నింపుతూ ఉన్నాడు. आप एक बड़ा पेड़ जैसा बनने जा रहा है. ఓ పెద్ద పెద్ద సంఘాలను కట్టబోతున్నావు. అనేక విశ్వాసులని దేవుడు మీ సంఘములో తీసుకొని వస్తూ ఉన్నాడు. बहुत लोगों को आप सहारा देने जा रहा है. అనేక మందికి సాయం చేసేవాడుగా యేసయ్య నీకు నిలబెడుతూ ఉన్నాడు. बहुत लोगों को आप मदद करने जा रहा है. అనేక మందికి సాయం చేసేవాడుగా యేసయ్య నిలబెడుతూ ఉన్నాడు. आपका नाम देश विदेश में चर्चा होगा. నీ పేరు ప్రపంచ దేశాల్లో ఓ మారుమోగుతుంది. आज परमेश्वर बोल रहा है. ఈ రోజు యేసయ్య మాట్లాడుతూ ఉన్నాడు. वो आपको अनाथ नहीं छोड़ेगा. పరిశుద్ధాత్మ దేవుని యొక్క శక్తి మీ మీదికి వస్తూ ఉంది. आपका विश्वासी आपको छोड़ने से भी यीशु आपको नहीं छोड़ेगा. ఒకవేళ నీ విశ్వాసి నిన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయిందేమో, కానీ యేసయ్య నిన్ను ఎన్నడూ విడువడు.
प्रभु आपका मदद करेगा। యేసయ్య నీకు సహాయం చేస్తాడు. प्रभु यीशु आपका मदद करेगा। యేసు ప్రభు నీకు అండగా ఉంటాడు. मैं देख रहा हूं परमेश्वर आपको बढ़ाने जा रहा है। యేసయ్య నీ సేవని అభివృద్ధి చేయబోతున్నాడు. बड़े बड़े लीडर आपके पास आएंगे। గొప్ప గొప్ప వారు మీ సంఘములో రాబోతున్నారు. ధనవంతులను యేసయ్య తీసుకొని రాబోతున్నాడు. बड़े बड़े बिजनेसमैन आपके पास आएंगे। గొప్ప గొప్ప బిజినెస్ మ్యాన్స్ మీ సంఘములో రాబోతున్నారు. आपका मिनिस्ट्री में स्पॉन्सर करने वाला आएंगे। మీ సంఘములో స్పాన్సర్స్ ను దేవుడు లేపబోతున్నాడు. प्रभु आपको उठाने जा रहा है। యేసయ్య నిన్ను లేపుతాడు పైకి. आपके सारे अपराधों को माफ करने जा रहा है। నీ పాపాలన్నీ కూడా యేసయ్య క్షమించాడు. थैंक यू पिता परमेश्वर। అయ్యా నీకు వందనాలు ప్రభువా. तूने इस जगह में खड़ा होकर तेरे गवाही को मुझे बोलने दिया है। ఈ సమయంలో ప్రభువా నీ వాక్యాన్ని అందించడానికి నీ సాక్ష్యం చెప్పడానికి నా జీవితంలో మంచి అవకాశం ఇచ్చినందుకు వందనాలు. प्रभु जैसा तूने मेरा मदद किया, आज बहुत सारे लोग उस क्षेत्र में गुजर रहे, तू सहायता कर परमेश्वर। ఏ విధంగా నాకు సాయం చేసే ప్రభువా ఇక్కడున్న దైవ సేవకులందరికీ వాళ్ళకు కూడా సాయం చేయను ఆయన. धन्यवाद परमेश्वर। యేసయ్య వందనాలు. प्रार्थना यीशु के नाम से। ప్రార్థన యేసు నామములో అడుగుతున్నాడు. ఆయన తన వాగ్దానాన్ని నెరవేర్చడానికి, మన పట్ల తన సంకల్పాన్ని నెరవేర్చడానికి రెండు చేతులు లేపుదాం. గొప్పవాడు. అబ్రహాముకు సంతానం ఇవ్వకుండా వృద్ధాప్యం ఆపలేకపోయింది. దేవుడు వృద్ధాప్యంలో నా దేవుడు అబ్రహామును తన వాగ్దానం నెరవేర్చాడు. అలాగే ఇప్పటివరకు దైవజనులు ప్రవచన రీతిగా చెప్పారు. దేవుడు మనలో ప్రతి ఒక్కరిని వాడుకునే దేవుడు. కారణం ఏంటంటే అందరు కుడి చేయి బిగించండి. కుడి చేయి లేపి లోకములో ఉన్నవాని కంటే చేతులు లేవా? చేతులు లేవా? బిగించండి చేతులు. లోకములో ఉన్నవాని కంటే మనలో ఉన్నవాడు గొప్పవాడు. ఏ శక్తి మనలను ఆపలేదు. దేవుని వాగ్దానము నెరవేర్చడానికి ఏ ఆటంకములు అడ్డురావు. ప్రతిదాన్ని జయించడానికి దేవుడు మనకు శక్తి. ఆ ఒక్క కోరస్ పాడదాం. చెప్పండి. లోకములో ఉన్నవాని కంటే కుడి చేయి అంటే కొద్దిమంది ఎడమ చేయలేపుతున్నారు. అంటే కుడి ఎడమ వింటున్నారా జాగ్రత్తగా? చెయ్యి ఇట్లా లేపటం